హైదరాబాద్లో మరో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. కాల్ సెంటర్ జాబ్ పేరిట యువతను సిబ్బందిగా చేర్చుకోవటం, వాళ్ళ ద్వారా బ్యాంకు లోన్లు ఇప్పిస్తామంటూ ఫోన్లు చేయించడం, ఆ వచ్చిన లోన్లు వెంటనే నొక్కేయడంతో భారీ మొత్తంలో టోక్రా కొట్టిందో సంస్థ. ఈ సంస్థపై వచ్చిన కంప్లైంట్తో సిబ్బందిని అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన నిందితులకై గాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎలైట్ కేర్ పేరిట ఓ సంస్థ కార్యకలాపాలు నడుపుతోంది. హెల్త్ కేర్కు సంబంధించిన వ్యవహారాలు చక్కబెడతామని ప్రకటనలు గుప్పిస్తుంది సంస్థ. ఈ ముసుగులో ఎలైట్ కేర్ హెవీ వెయిట్ రేంజ్ స్కామ్ చేసినట్టు బయటపడింది. ప్రముఖ బ్యాంకుల నుంచి రుణాలిప్పిస్తామని చెప్పి సామాన్య జనాలను నమ్మించడం ఈ సంస్థ చేసే మొదటి మోసం. అన్నట్టుగానే బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తుంది. కానీ ఈ డబ్బు మొత్తం సింగిల్ ఓటీపీని అడ్డుపెట్టుకుని తన ఖాతాల్లోకి లాగేసుకుంటుంది ఈ సంస్థ. దేశవ్యాప్తంగా కాల్ సెంటర్స్ పెట్టుకున్న ఈ సంస్థ ఎందరో యువకులను టెలికాలర్స్ గా నియమించుకుని వాళ్ల మాటున ఈ దందా యథేచ్ఛగా కొనసాగిస్తోంది. That 10 lakh ki loan istamu oka cheap rate of interest lo 6.5% interest. They used to trap the customers. Customers ki Aadhaar card, PAN card collect chesin tarvata WhatsApp lo oka number kuda icharu. They used to communicate and 2 months ki security deposit oka first 2 EMI security deposit kosam they used to ask them to report it. నిరుద్యోగులకు కాల్ సెంటర్లో జాబ్ అంటే భారీ జీతాలొచ్చే ఓ బంపర్ ఆఫర్గా భావించడం తెలిసిందే. వీళ్ల ఇంటర్వ్యూలు ఇక్కడ జరగవు, చెన్నైలో జరుగుతాయి. తర్వాత నగరాల వారీగా వీళ్లకు పోస్టింగ్ ఇస్తుంటారు. ఒక్కో సిటీలో 2-3 కాల్ సెంటర్లు ఏర్పాటు చేసింది ఈ సంస్థ. స్థానికంగా ఉండే ఫోన్ నెంబర్లు కొని వాటిని తన సిబ్బందికి ఇస్తుంది. ఆ నెంబర్లకు ఫోన్లు చేయడం, వివరాలు రాబట్టడం, లోన్ వచ్చాక దాన్ని తమ ఖాతాలోకి లాగేయడం ఈ సంస్థ చేసే అత్యంత ప్రధాన ప్రక్రియ. సో యాక్చువల్గా ఒక కంప్లైనెంట్ CCS ki phone chesaru 3-4 days back, and based on that CCS immediately swung into action. They registered a case 2 days back and this entire gang was detected. The entire process lo 2 main accused, 6 team members, team leaders ki arrest kuda jarigindi. ఉట్టి ప్రాసెసింగ్ ఫీజుకే భారీ మొత్తంలో వసూలు చేస్తుంది సంస్థ. ఇప్పటివరకు నకిలీ కాల్ సెంటర్స్ కు అడ్డాగా నోయిడా, గుర్గాం లాంటి ఢిల్లీ పరిసర ప్రాంతాలుండేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున కూడా ఇలాంటి నకిలీ కాల్ సెంటర్ దందా ఒకటి మొదలైంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ కాల్ సెంటర్లలో వందలాది మంది పనిచేస్తున్నారు. వీళ్లందరూ కలిసి ప్రముఖ బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తామంటూ కాల్స్ చేయడం, వాళ్లకొచ్చిన డబ్బు తాము దోచేయడం ఈ కాల్ సెంటర్ దందా స్టైల్. ఇప్పటివరకు వీళ్ళిలా 200 కోట్ల రూపాయల వరకు దోచేసినట్టు గుర్తించారు పోలీసులు. ఉంటారు వదిలిన వాళ్ళ ఎంప్లాయీస్. మీ అందరికి తెలుసు, ఆల్మోస్ట్ ఎవ్రీ ఫర్మ్ ఎంప్లాయీస్ బ్యాక్ ఎండ్ ఆపరేషన్ కాల్ సెంటర్ ఉంటుంది. సో అక్కడ నుంచి కొన్ని ఎంప్లాయీస్ దగ్గర నుంచి కొనుక్కుంటారు at the rate of 5 rupees పర్ కాంటాక్ట్. అలాగ ఉంటాయి, చాలా రేట్స్ ఉంటాయి. కొన్నిట్లో ఒక నంబర్ దొరికినాక ఇంకా అంత సిరీస్ అంతా నడిపించుకోవచ్చు. అదే జనరల్లీ ఇది ఢిల్లీ, నోయిడా అటు సైడ్ చూసాం మేము. మా ఆపరేషన్స్ చేసేటప్పుడు అప్పుడు పట్టుకుంది. ఇది ఫస్ట్ టైం ఇక్కడ కూడా ఇంత లార్జ్ స్కేల్ లో చేయడం, దొరకడం ఫస్ట్ టైం. పర్సనల్ హోమ్ లోన్స్ ఇప్పిస్తామంటూ ఫోన్లు చేస్తారు. అలాంటి అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా తగిలారంటే వీళ్లకిక లడ్డూ దొరికేసినట్టే. బ్యాంకు లోన్ ప్రాసెస్ లో ఉందంటూ నమ్మబలుకుతారు. కొంత డబ్బు నిల్వ ఉంచుకోమని సలహా, సూచనలు ఇస్తారు. తర్వాత ఆ బ్యాంకు ఖాతా డీటెయిల్స్ మొత్తం లాగేసుకుంటారు. ఇక ఓటీపీ రావడమే ఆలస్యం, దాన్ని అడిగి తీసుకుని ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఊడ్చేస్తారు. ఇలా సందీప్ అనే కస్టమర్కు మహేంద్ర బ్యాంకు లోన్ ఇప్పించారు. అతడి ద్వారా ఓటీపీ తీసుకుని ఉన్న మొత్తం ఊడ్చేశారు. దీంతో అతడు పోలీసులకు కంప్లైంట్ చేయగా రంగంలోకి దిగిన పోలీసులు ఈ కాల్ సెంటర్పై దాడి చేసి సిబ్బందిని అరెస్ట్ చేశారు. కంప్యూటర్లు, ఫోన్ల వంటి ఇతర వస్తువులను స్వాధీనపరుచుకున్నారు. టీం లీడర్లుగా ఉన్న 6 మహిళలను సైతం అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. కాబట్టి కాల్ సెంటర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నమ్మి మీ వివరాలన్నీ అప్పచెప్పొద్దంటున్నారు పోలీసులు. మీ పేరిట లోన్లు వస్తాయి, కానీ డబ్బు మాత్రం వాళ్ల ఖాతాల్లోకి వెళ్లిపోతుంది. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు.